ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 92 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 92,10,672 రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో 92 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు గౌరవ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీ పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతారని రాబోయే రోజుల్లో ప్రతి పథకం అమలు చేస్తామని ఏ ఇబ్బందులు వచ్చినా మీకు అందుబాటులో ఉంటామని అన్నారు. గత ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ ఉండేదని ప్రజా ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ అధికారులు, గౌరవ మండల మున్సిపల్ గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలో ఉన్న అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవి ఎప్పుడో రావాల్సి ఉండే, కానీ మనకి ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేకపోయినట్టు మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. 3 నెలలు మనకి ఎన్నికల కోడే వచ్చింది, దానికోసం ఇవ్వలేదు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఎంపీపీ, ఎస్పీటీసీ, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎంపీఓ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులు కూడా, మనమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదవాళ్లకు ఇవే కాకుండా 6 పథకాలు అమలు చేస్తామని ఆ రోజు మేము చెప్పినాం. ఎన్నికలకు ముందు చెప్పినటువంటి పథకాలలో ఉచిత బస్ ఇచ్చినాం. ఇప్పుడే 200 యూనిట్ల కరెంటు ఈ నెల నుంచి మనకు ఇప్పటి వరకు ఎన్నికల కోడ్ వల్ల ఇవ్వలేదు. అందరికి కూడా మీకు ఉచితంగా ఇళ్లలో కరెంటు బిల్లు కట్టవలసిన పని లేకుండా కరెంటు బిల్లు కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. ఇల్లిచ్చే కార్యక్రమం, పట్టాలిచ్చే కార్యక్రమం, పింఛన్లిచ్చే కార్యక్రమం, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నటువంటి డబ్బులు, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి అన్ని మొదలు పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మొదలైనవి, కొన్ని కాలేదు. ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎన్నికల కోడ్ అయిన నుండి అదే పనిలో కూర్చొని ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించండి. ఓట్లు రాగానే అప్పటి మటుకు ఏదో మనం డబ్బులు ఎవరిస్తారా ఓటేద్దాం అనుకుంటారు, కానీ ఎవరు ముంచుతున్నా అని చూడరు. మనం మిమ్మల్ని నిండుగా ముంచేసింది ఇప్పటికే 10 ఏళ్ళు ముంచేదాని వల్లనే ఉప్పు మీద, పప్పు మీద, పొక్కు మీద, నూనె మీద, సబ్బు మీద, మన పిల్లల చదువుల మీద మనకు భారం పడుతుంది. ఈ భారం అంతా పోవాలి, అప్పులు తీరాలి, మన బతుకులు బాగుపడాలి. దీన్ని కూడా అందుకే ఇప్పుడు